నమస్తే, నేను విజయారెడ్డి. మనకు ఈ వార్త చెప్పే ముందు కొన్ని సామెతలు గుర్తొస్తుంటాయి. ఆడలేక గజ్జలు పాతవి, లేకపోతే ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఇట్లాంటివి గుర్తొస్తాయి. అసలు నేను దేని గురించి చెప్తున్నాననేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా! ఇది వెనకాల మీరు చూస్తున్నారు. ఆర్‌కే కొత్త పలుకులు అలా ఆయనకు ఎవరి మీదన్నా ఏమన్నా రాయాలన్నా, లేకపోతే ఆ ప్రేమను చూపించుకోవాలన్నా, లేకపోతే ఎదుటి వాళ్ళు చెప్పిన రాతను రాయాలన్నా ఆయనకు ఆ కొత్త పలుకు బాగా పనికొస్తది. సో, ఇప్పుడు వైరల్‌గా మారింది. విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డిని అద్భుతంగా పైకెత్తడం కోసము ఇక్కడ మంత్రులందరినీ కూడా అవమానపరిచిన వైనం. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులనైతే ఘోరంగా అవమానించారనే చెప్పొచ్చు. అందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏకంగా ఒక మంత్రి మహిళా అధికారిని ఇంటికి పిలిపించుకుంటున్నాడు అని. ఎవరా మంత్రి, ఏంటా కథ అనేది కూడా రాసుంటే బాగుండేది. కానీ ఇప్పటికే కొంతమంది గెస్ చేస్తున్నారు ఆ మంత్రి ఎవరని. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? మరి ఆ మంత్రి అయినా కనీసం మేలుకొని కనీసం డిఫర్మేషన్ కేసు అన్న వేస్తాడా రాధాకృష్ణ మీద, లేదో చూడాలి. ఇప్పటికైనా ఈ రాసిన రాతల మీద మంత్రులు ఏమన్నా స్పందిస్తారా? ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? ఒక చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి అనేసి ఇక్కడ ఆయన మీద ముద్ర వేయడానికి మంత్రులు ఎంతగా ప్రయాసపడ్డారనే విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పక్కడ కూడా చాలా క్లియర్గా చెప్పి, అసలు సీఎం అసలు మామూలోడు కాదు, మస్తు తోపు. వాళ్ళ మంత్రులందరిని పిలిచి క్యాబినెట్ సమావేశంలో అసలు ఆ క్లాసులు పీకితే ఒక్కొక్కరు అవాక్కయ్యిండ్రు అనేసి ఆ వాయిస్ ఓవర్ కూడా చూడాలి మీరు ఒకసారి. ఆ ఏబిఎన్లో చెప్తుంటే మరి మాకే ఇట్లుందంటే మరి మంత్రులకు ఏ విధంగా మరి కోపం వచ్చిందో, రక్తం ఉడికిందో నాకైతే తెలియదు. కానీ ఆ రాయించిన విధానము, ఆ చదివించిన విధానంలో వెటకారము ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనేది మీకు కొన్ని అంశాలు మీ ముందు పెడతా. తలంటిన రేవంత్, మంత్రులు షాక్ అంట. అంటే రేవంత్ తలంటితే ఇక్కడ మంత్రులు షాక్ అయ్యే పరిస్థితి. ఒక సామెత ఇంకొకటి చెప్తుందిలో, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతను కూడా మన చాలా సందర్భాల్లో ఉంటాయి. ఆవు ఎక్కడ ఉంటుందో దూడ అక్కడే ఉంటుంది అనేసి. ఇక్కడ మరి ఒక విధంగా మాట్లాడుకుంటే ఈ మంత్రులు, కొంతమంది మంత్రులు చేస్తున్న రచ్చ విషయంలో నీకెంత నాకెంత, ఇది నా శాఖలో నువ్వెట్లేలు పెడతావు, నా శాఖలో రావాల్సింది నువ్వెట్లా తింటావు, ఈ టెండరు ఆ టెండరు, ఈ కోట్లు ఈ 1000 కోట్లు ఆ 1000 కోట్లు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ మన ముఖ్యమంత్రి విషయానికి వస్తే, ఇక ముఖ్యమంత్రి విషయంలో నలుగురు షాడో సీఎంలు ఏం చేస్తున్నారు, ఎట్లా దందాలు చేస్తున్నారు, ఎట్లా అధికారులు బెదిరిస్తున్నారు, ఎట్లా వాళ్ళకి ఆ టెండర్లు దక్కాలని చేస్తున్నారు, ఎట్లా గవర్నమెంట్ భూముల్ని కొల్లగొట్టాలని చేస్తున్నారు, ఇంక్లూడింగ్ విత్ కుటుంబ సభ్యులు. మీరు ఒక విషయం గమనించిన ఈ మధ్యకాలంలో స్టార్టింగ్లో ఆల్మోస్ట్ మనము ఈ 2-3 నెలలు మినహాయిస్తే, ఇప్పుడు 22 నెలల పాలన కదా, ఒక 16-17 నెలలు మినహాయిస్తే ఇప్పుడు ఏమైంది తెలుసా? అన్నదమ్ముల కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి రూట్ మార్చినట్టుగా ఉంది రేవంత్ రెడ్డి తీరు. ఎందుకంటే ఒక నలుగురు షాడో సీఎం లాగా బిహేవ్ చేస్తున్న వైనము ఎవరెవరు అనే పేర్లు కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తీరుగా చేస్తుంటే, మరి ఇంకో రకంగా మంత్రులు మాత్రం ఏం చేస్తున్నారు? రేపు మళ్ళీ అధికారం వస్తుందో రాదు, ఇప్పుడే ఉన్నప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిది కదా అనే తత్వం వాళ్ళకు కూడా బోధపడినట్టుంది. రాదు, మళ్ళీ అధికారంలోకి రాదు. ఆ అధికారం ముచ్చట పక్కన పెడితే, ఇప్పుడున్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు వీళ్ళ ఘనకార్యాలంతా కూడా తప్పు రేవంత్ రెడ్డి కాదు అనేసి మీరు అసలు విషయం ఇక్కడ గమనించండి. ఇది ఒక డైవర్షన్ టాపిక్. సొంత పార్టీలోనే ఇవాళ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అనే అంశము బయటికి రాకుండా ఉండడం కోసం, ఎందుకంటే రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కనుక ఓడిపోతే కనుక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేర్పులు మార్పులు ఉంటాయనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలా? ఇందులో మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పారు. అసలు ఇక్కడ సెకండ్ ఆప్షనే లేదు, రేవంత్ తర్వాత అసలు సమర్థుడైన నాయకుడే లేడు అన్న మాట రాధాకృష్ణ చెప్పగలిగాడు అని అంటే దీని వెనుక ఎంత కథ కమామిషుంది అనుకోవాలి. నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా.
అసలు ఆ త్వరలోనే ముగింపు అనే పాయింట్ అంటే రేవంత్ రెడ్డి రాధాకృష్ణకి ఫోన్ చేసి చెప్పిండా నేను త్వరలోనే అన్నింటికి ముగింపు పలికిస్తానని? అంటే ఏ టైప్ ఆఫ్ ముగింపు? ఒకటి ఫస్ట్. రెండోది, పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఏంటి? ఎవరికి వారు సొంత ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏంటి? వివిధ స్థాయిలలో సమన్వయం లేకపోతే ఎలా? ఇందులో నా సహనం నశించింది. ఏదైతే అదుపు తప్పుతుందో ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దు మీరిపోతున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి కూడా వెనకాడను. ఇక ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు కదా, మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలని ఉద్దేశించి సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండట. ఆయనలో ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకోవడానికి కారణం లేకపోలేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదని ప్రజలు అభిప్రాయపడేలా ఇటీవలి కాలంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏకవ్యక్తి పాలనకు, ప్రాంతీయ పార్టీల కల్చర్కు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రుచించడం లేదు. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. ప్రభుత్వంలోనే కాదు, పార్టీలోనూ రేవంత్ రెడ్డికి పట్టు లేదన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరు పడితే వారు ఏది పడితే మాట్లాడుతుండడంతో జనంలో ఆయన పలచన అవుతున్నారు. పాపం ఆయన బాధ అంత ఏంటంటే రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరూ చూడటం లేదు. ఫస్ట్ గౌరవం అనేది పక్కన పెడదాం. ఈ నేపథ్యంలో ఏం చేసిండు, దాన్ని తీసుకొచ్చి సరే ఖచ్చితంగా ఈ వార్త రాయించుకున్నారనేది చెప్పక్కనే చెప్పొచ్చు. దీంట్లో ఇక్కడ ఆయనకేం సొంత బాధ అయితే ఏమీ ఉండదు కదా. ఈయన నాకు తెలిసి సార్, ఎందుకంటే ఇక సారే అంటాడు రేవంత్ రెడ్డి, ఏబిఎన్ రాధాకృష్ణని, సార్ ఇది ఉంది నా పరిస్థితి, మీరు ఇన్నేళ్లలో ఇన్ని రాజకీయాలు చూసిర్రు, ఒక ప్రభుత్వాన్ని దింపాలన్నా ఓ ప్రభుత్వాన్ని ఎక్కించాలన్నా మీరు చాలా సమర్థులన్న పేరుంది కదా, ఇప్పుడు నాకు గుర్తింపు లేకుండా పోతుంది, నేను ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చి నేను ఒక వార్త బ్లాస్ట్ చేస్తా, దాని తర్వాత కలుగులో దాక్కున్న, నేను పొగబెట్టినాను, ఒకవేళ వస్తే కలుగులో దాక్కున్న ఎలుకలు బయటకు వస్తాయా లేదా ఈ వార్నింగ్లకు భయపడి గమ్మునుంటారా? ఆయన లోపల వార్నింగ్ ఇచ్చింది లేనిది ఎవరికి తెలియదు. నాకు తెలిసి వార్నింగ్ ఇచ్చే అంత దమ్ముందా అనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఉత్తమ్ కుమార్ కానీ, బట్టి విక్రమార్కకు కానీ, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కానీ, జూపల్లికి కానీ ఈయన నిజంగానే దమ్కి ఇచ్చేంత ఇది ఉందా? నేనేంటో చూపిస్తాను, నా అంతేదో చూపిస్తాను, ఇక నుంచి నేను మీకు ఏం తక్కువ చేసినాను, మీకు పెద్ద పీట వేసినాను అనేసి పెద్దపీట ఏముంది, వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళే కదా. ఆయన డిప్యూటీ సీఎం అయినా, ఆయన ఒక సీనియర్ మంత్రి అయినా, ఇందులో పెద్ద పీట వేసిండ్రంటే తనను తాను హైలైట్ చేసి చెప్పుకొని ఇక్కడ ఒక మంత్రుల స్థాయిని దిగజార్చడము, పక్క ఒక మంత్రుల స్థాయిని దిగజార్చడం. ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఏమన్నా ఒక వెబ్ పేజీలో వచ్చిన, ఇప్పుడు సోషల్ ఫస్ట్ ఆన్లైన్ ఎడిషన్లో వచ్చిన కథనము, ఖర్గే ఆయన ఏం చెప్పిండు, మళ్ళా రేవంత్ రెడ్డి పాలన ఎంత దరిద్రంగా ఉంది, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్లా అనేసి చెప్పిండు. దాంతోపాటుగా ఒక 4-5 అంశాలను ఆయన ఏకరువు పెట్టినాక ఆ కథనం వచ్చింది. దాన్ని ఎవరు కూడా ఎందుకు ఖండించలేదు అనేది కోపం కూడా ఆయనకుంది రేవంత్ రెడ్డికి. రెండోది ఏంటి, కొండా సురేఖ మీద చర్య తీసుకోవాలి అని అనుకుంటే అది కాస్త వీళ్ళిద్దరు తీసుకొచ్చి బట్టి విక్రమార్కను అలాగే పిసిసి చీఫ్ ఇద్దరు తీసుకొచ్చి దాన్ని సమాధానపరిచిరు, లేకపోతే నేను చర్య తీసుకునేవాడిని అనేసి. ఆ చర్య తీసుకోకపోవడం వల్ల కూడా ఈరోజు ప్రజల్లో రేవంత్ రెడ్డి పలచనయ్యిండు, ఆమెతో రాజీ కుదుర్చుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తేట తెల్లం చేసిన పాయింట్ చూడండి. కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా కూడా ఆ అమ్మాయి, ఇందులో ఆ అమ్మాయి అని రాసిర్రు, ఇంకా అందులో వాయిస్ ఓవర్ అయితే ఆ పిల్ల అని ఉంటుంది. ఆ పిల్ల ఇట్లా మాట్లాడింది. రేవంత్ రెడ్డి సహజంగానే బాధ కలిగింది. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలి, చేసి ఉండుంటే బాగుండేది, చేసి ఉండకపోవడం వల్ల ఈరోజు ప్రజల్లో చులకన భావన వచ్చిందనేసి ఈయన చెప్తున్న సారాంశము. అధికారంలో ఉన్నంత కాలము పదవికి వన్నె తేవాలనే లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. ఇక్కడ చూసిరు కదా,
ఎవరు లేరు. ఈ పాయింట్ రాసిరు. ఇక ప్రత్యామ్నాయం అంటే ఒకవేళ నేను దింపితే అటు బట్టి విక్రమార్కనో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారు అనేసి మాట్లాడుకుంటారు. కాబట్టి దానికి కూడా వాళ్ళు కూడా లెక్కలోకి లేరు, ఎవరూ లేరు, అసలు ప్రత్యామ్నాయం లేదు. ఇక్కడ ఒకవేళ రేవంత్ రెడ్డిని దించాలని చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కూలిపోతుంది అనేసి హెచ్చరికలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. ఇది మెయిన్ పాయింట్. మరి దీనిపైన ఇప్పటికైనా ఏ మంత్రి అయినా కూడా ఇక్కడ మెన్షన్ చేసి కూడా రాశారు కదా. ఇక్కడ మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్దేశించి సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, మీకు సమానంగా నా ఈక్వల్గా మీకు పీట వేసిన కుర్చీ వేసినాను, అయినా కూడా మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేసి ఆయన తలంటిండు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అసలు రేవంత్ రెడ్డికి సబ్స్టిట్యూట్గా ఇంకెవరూ లేరు, ఆయన ఉండాలి, లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇక్కడ హైకమాండ్కి అల్టిమేటం జారీ చేసిరు. ఇక పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి లభించిన అవకాశాలు రేవంత్ రెడ్డి పరిగణించాలి. అలా చేయలేని పక్షంలో విఫల ముఖ్యమంత్రిగానే మిగిలిపోవలసి వస్తుందని తెలుసుకోవాలి. అసలు ఎంత అంటే దీంట్లో రాసిన దాంట్లో అది ఆ కంటిన్యూషన్లో సెకండ్ పేజీలో ఉంటుంది. నా కాయ కష్టం నా చేతుల మీద అంతా వేసుకుంటేనే ఇది అధికారంలోకి వచ్చింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ఇది మీరు మర్చిపోయినరా అనేసి. అయితే ఇక్కడ అసలు విషయం పాపం ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కష్టపడ్డారు. మరి బట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర అదేం లెక్కలోకి రాలేదా? సో ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అప్పుడు వచ్చిన రాహుల్ గాంధీది కష్టం కాదా అంటే ఆయన ఏం పని చేయలేదా? ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు వేస్టా? ఇదంతా వేస్ట్ అన్నమాటే కదా. కేవలం నా కష్టం నా చేతుల మీదుగా కష్టపడితేనే, అది కూడా 1000 కోట్లు అప్పు తెచ్చి ఎమ్మెల్యేలందరికీ పంపించి నేను దశ దిశ నిర్దేశం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేసి ఇవాళ డైరెక్ట్గా ఇది రాధాకృష్ణ కొత్త పలుకు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి నిజమైన పలుకు మాటల్లాగానే ఉన్నాయి. మరి దీని మీద నిజంగానే అంటే రేవంత్ రెడ్డి తలంటిండు, రేవంత్ రెడ్డి ఘాటుగా తిట్టిండు, ఇక నుంచి అసలు నేనంటే ఏంటో చూపిస్తాను. దాంతోపాటుగా రాధాకృష్ణ ఇంకొక మాట కూడా చెప్పిండు. ఏంటి అని అంటే ఆయన కంపేర్ చేసిండు, ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్ఆర్, ఒక కేసీఆర్, తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి, సో ఇట్లా ఈ ఒక 4-5 సీఎంలని చేసుకొని ఆ బాటలో రేవంత్ రెడ్డి కనుక ముందుకు పోవాలి అనంటే, అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అనంటే ఆయనకు హైకమాండ్ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇక్కడ మంత్రులు తనకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే ఒకటే వర్గం ఉంటుంది, అందులో ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆ ఒక్కరిదే వర్గం ఉంటుంది తప్ప ఇక్కడ వివిధ రకాల వర్గాలు ఉండకూడదు కదా అనేసి కూడా ఆయన భాష్యం చెప్పిండు. ఇంకొక ఇందులో విషయం ఏంటంటే ఇంకా బాగా స్ట్రెస్ చేసి చెప్పే విషయము, ఒక మంత్రి, అది నల్గొండకు జిల్లాకు చెందిన మంత్రి, మహిళా అధికారిని ఇంటికి పిలిపించుకొని వేలాపాలా లేకుండా ఇంటికి పిలిపించుకొని వేధిస్తున్నాడు అనేసి అంటే అది ఎంత పెద్ద మాట అవుతుంది. ఇంతకీ ఆ మంత్రి పేరు రాయకపోవడానికి మరి రీజన్ ఏంటి ఇంతకీ? సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బయటపడము అనేసి ఒక భయంతో అవసరం, ఇప్పుడు ఇది రాపించుకోవాల్సినంత అవసరం ఉంది కాబట్టి మంత్రుల స్థాయిని టోటల్గా దిగజార్చి, అంటే మంచి చేస్తే నా అకౌంట్లోకి, చెడు జరిగితే అది మంత్రుల అకౌంట్లోకి. ఇక్కడ మంత్రులే కాదు కదా, ఎమ్మెల్యేలు కూడా రివర్స్ అయ్యి మాట్లాడుతున్న వైనం ఏం చెప్పాలి? ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే అయిన అనిరుద్ధ్ రెడ్డి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతుండు. ఏకంగా ప్రభుత్వ భూమిని ప్రైవేటులకు అక్రమంగా కట్టబెడితే దాన్ని ఉల్లంఘనలు తుంగలో తొక్కేసి ఇంకాస్త ప్రభుత్వ భూమిని ఆక్రమించి 8 హైరైజ్ టవర్లు కడుతున్న వైనము ఇటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, మరో 2 ఎమ్మెల్యేలు కలిసి పబ్లిక్ లిటిగేషన్ పిల్లి హైకోర్టులో వేసిరు కదా. ఈ విషయం మీద ఏం సమాధానం చెప్తారు? ఒకవైపు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కూడా వ్యతిరేక ధిక్కార స్వరం వినిపిస్తున్నారు కదా. ఇప్పుడు మంత్రులు ఎందుకు ఈ పరిస్థితి, కొండా సురేఖ విషయంలో ఏం జరిగి ఉంటే ఇంత రాద్ధాంతం తెరపైకి వచ్చింది, మళ్ళీ ఎందుకు సారీ చెప్పించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఇవన్నీ కూడా ఆబ్వియస్లీగా
ప్రజల్లో పలచన అవుతుంది కదా, ఆబ్వియస్లీగా పట్టు ఉండదు అనేసి. ఇది అక్కడ ఏది మీరు మారరా, శాఖల మధ్య సమన్వయం ఉందా, మీరు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుందా, హైదరాబాద్లో ఏ రెడ్డు చెత్తే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది నేనే చెప్పాలా, శాఖ పరిధిలో అలసత్వంగా వ్యవహరిస్తే ఎలా, మెరుగైన వ్యవస్థ తీసుకురావాలి, టిమ్స్ పనులపై గతంలో చెప్పిన వివరాలే మళ్ళీ చెప్తారా, క్షేత్రస్థాయిలో ఒక్కసారైనా తిరిగారనేసి టోటల్గా ఇది కేసీ వేణుగోపాల్ని కలిసిన తర్వాత వచ్చిన ఇది ఓవరాల్ అంతా కూడా మ్యాటర్లో చూసుకుంటే వీళ్ళు ఢిల్లీలో ఇందిరాభవన్లో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎక్కడ చూసినా కూడా ఇంతే పాలనల వైఫల్యము. అసలు తెలంగాణలో ప్రజలను పట్టించుకోవడం లేదనేది ఇక్కడ హైకమాండ్ ఆల్రెడీ మొట్టికాయలు వేస్తుంది. ఈ హైకమాండ్ మీకు 2 వార్తలు చూడండి ఇక్కడ. ఇది యాక్చువల్గా ఇది ఇంకా పైన వచ్చి ఇది కింద వస్తే ఇంకా బాగుండేది. కానీ విషయం ఏంటంటే ఇది మీరు మారరా అన్నదానికి ఇది ఒక ఫెయిల్యూర్. దీన్ని తీసుకొచ్చి ఏం చేసిరు, ఇదంతా కూడా మంత్రుల ఖాతాలోకి నెట్టేసిరి. వాళ్ళ మంత్రుల సంగతి చూస్తా అంతు చూస్తా అనే కాడికి వచ్చిందంటే ఈరోజు పాలనా వైఫల్యం ఏంటనే విషయం ఇలా తెలంగాణలో కొత్తగా దీన్ని ఇప్పుడు కవరింగ్ ప్యాచప్ అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఈరోజు ఈ వార్త తెరపైకి వచ్చిందంటేనే అర్థం చేసుకుంటారు మీరు ఎంతగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిని బూస్టింగ్ ఇచ్చి లేపాలని చూసినా కూడా ఇవాళ ఆ పరిస్థితి లేదు అనే విషయం ఇలా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సరే మిగతా కంటిన్యూషన్ వార్తను కూడా ఒకసారి 4వ పేజీలో ఉంది కదా, దాన్ని కూడా చూడండి ఒకసారి. ఈ కొత్త పలుకు తలంటిన రేవంత్ అనేది. సో ఒక్కసారి చూస్తే పరిస్థితి చూడండి. నేను అన్ని చదవట్లేదు, జస్ట్ పొడిపడిగా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన పోకడలు కొంత మార్చుకోవాలి. ప్రభుత్వ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం అవగాహన ఉండే మంత్రులు శాసనసభ్యులతో చర్చలు జరపాలి. ప్రతిపక్షాల నుంచి తనకు రక్షణ కవచంలో నిలబడే వారితో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాజకీయ వర్గాలు సహజం, ముఖ్యమంత్రికి కూడా వర్గం ఉంటుంది. ఎన్నికల తర్వాత మెజారిటీ శాసనసభ్యుల మద్దతు పలికినందునే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకున్న తర్వాత అందరూ ఆయన వర్గమే అవుతారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఇదే జరుగుతుంది. అప్పటిలా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం బలంగా కూడా లేదు. ముఖ్యమంత్రికి మార్గదర్శకత్వం ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. హైకమాండ్లో అక్కడ కూడా బలంగా ఏమీ లేదు. పెద్దగా వీళ్ళు ఏం పెద్దగా పీకేది లేదు, చేసేది లేదు. రేవంత్ రెడ్డికి అంత సినిమా లేదు, వీళ్ళని రేవంత్ రెడ్డి ఏమీ చేయలేరు అనేసి ఆయన రాసిన ఈ కొత్త పలుకిది. ఇంకోటి నిజానికి రేవంత్ రెడ్డి అత్యంత రిస్క్ తీసుకొని సాధించుకున్న ముఖ్యమంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటిది కాదు. రాష్ట్రంలో నాయకత్వం మారినప్పటికీ అధిష్టానం కూడా సహించలేని పరిస్థితి. ఒక ముఖ్యమంత్రికి ఇంతకంటే అనువైన వాతావరణం ఇంకేముంటుంది. సో ఇది ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక డైవర్షన్ వార్త ఒకటి, ఇది తప్పదు. ఎందుకనంటే ఇక్కడ మొన్న ఏదైతే ఖర్గేకి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చిందో దాన్ని ఎవ్వరు కూడా, ఒక ఎమ్మెల్యే ఖండించలేదు, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఖండించలేదు, ఒక మంత్రి కూడా ఖండించలేదు. దీంతో నేను చాలా చులకనైపోయినాననే భావనతోటి సో ఒక సజెషన్ కోసం అందులో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా మెడకు చుట్టుకున్న వైనం కనిపిస్తున్న నేపథ్యంలో ఇది మొత్తం కూడా అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తోపు తురుము అని చెప్పేలాగా మిగతా మంత్రులందరూ కూడా వేస్ట్ అనేలాగా ఈ వార్తను రాయించిన వైనం. అయితే ఇప్పుడు ఇంటర్నల్గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా మంత్రులు అది కాదు, ఇప్పుడు బయటకు వచ్చి ఒక్కరన్నా కూడా రేవంత్ తీరుపై మాట్లాడగలిగితే అప్పుడు కానీ అసలు కథ ముందలుంటుందని చెప్పాలి. ఇవాళ అన్ని ప్రజల సమస్యలు పక్కన పెట్టి గతంలో ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి ఆ సాంప్రదాయమే కంటిన్యూ అవుతుందని చెప్పడానికి ఏమాత్రము తీసిపోలేదు ఇప్పుడు జరుగుతున్న విధానం. కాకపోతే ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ఎక్కడ ముద్ర పడ్డది ఆల్రెడీ, ఆ ముద్ర నుంచి తప్పించుకోవడానికి పడుతున్న ఆపసోపాలకే ఇది ఎగ్జాంపుల్ అని చెప్పాలి.